ఈరోజు కర్నూలు జిల్లా కర్నూలు మండలం ఈ తాండ్రపాడు గ్రామంలో గొర్రెల కాపరి యొక్క శ్రీనివాసుల యొక్క గొర్రెలు మేపుకుంటూ జీవనం కొనసాగించేటువంటి శ్రీనివాసుల యొక్క గొర్రెలు ఈరోజు పిల్లలు దాదాపు నిన్న మధ్యాహ్నం ఎవరు లేనటువంటి సమయంలో కుక్కలు దాడి చేసి విచక్షణారహితంగా దాదాపు 30 గొర్రె పిల్లల్ని చంపడం అనేటువంటి జరిగింది. ఇది చాలా విషాదకరం. ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరికి విషాదకరమైనటువంటి పరిస్థితి. ఎకర పొలం ఉన్నటువంటి గొర్రెల మేకల పెంపకందారులు దీని మీదనే జీవనం కొనసాగిస్తూ దీని మీదనే బతికేటువంటి పరిస్థితి ఉన్నటువంటి శ్రీనివాసులకి ఈరోజు ఈ విధంగా జరగడం అనేటువంటిది చాలా దుర్మార్గం, చాలా భయంకరమైనటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఇలాంటి విచక్షణ రహితంగా ఏ విధంగా అయితే గొర్రెలని కుక్కలు దాడి చేస్తుండవో దానిపైన నష్టపరిహారం లేదు అనేటువంటి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. ప్రభుత్వము దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ గొర్రెలని మేపుతున్నటువంటి గొర్రెల కాపర్లు దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా పోషకాహారంగా ఈ జీవాలను ఇచ్చేటువంటి పరిస్థితి, మాంసము అనేటువంటిది దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు కూడా ఇలాంటి చట్టాలు లేనటువంటిది చాలా దుర్మార్గం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము గొర్రె చనిపోతే 6,000 రూపాయలు వచ్చేటువంటి జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ ప్రభుత్వం వెంటనే రద్దయిపోయింది కాబట్టి ఆ జీవోను కూడా రద్దు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా ప్రజల ప్రభుత్వం అంటున్నారు, ప్రజల కోసం ప్రభుత్వం అంటున్నారు, మంచి ప్రభుత్వం అంటున్నారు, మంచి పరిపాలన చేస్తున్నాం అనేటువంటి ప్రభుత్వము గొర్రెల కాపర్లపై వెంటనే చర్య తీసుకోవాలి. మేము జేడీ గారికి కూడా ఫోన్ చేసాం, జేడీ గారితో మాట్లాడినాం. ఇప్పుడు ప్రస్తుతం ఏడీ గారు కూడా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు ఉన్నారు. కానీ వీటికి ఏ నష్టపరిహారం రాదు అనేటువంటి చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇలాంటి విషకరమైనటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ప్రభుత్వం గొర్రెల కాపర్లను ఆదుకోవాలి, సపరేట్గా జీవో తీసుకురావాలి. ఇలాంటి పరిస్థితుల్లో అడవుల్లో సంచార జాతులుగా తిరుగుతున్నటువంటి గొర్రెల కాపర్లకి చట్టం తీసుకొచ్చి ఏదైతే విషాదకరమైనటువంటి చర్యలు జరిగినప్పుడు చనిపోయినప్పుడు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, జేడీ గారు జోక్యం చేసుకోవాలి. మీకు నష్టపరిహారం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీకు జీవో లేకుంటే చట్టం లేకుంటే మానవతా దృక్పథంతో శ్రీనివాసులు అనేటువంటి గొర్రెల కాపరికి బీసీ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేనటువంటి రుణం ఇప్పించి ఆదుకోవాలని మేము కోరుతున్నాం. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే శ్రీనివాసులు గారిని బీసీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000, 2 లక్షల, 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ వడ్డీ లేకుండా రుణం ఇస్తే మళ్ళీ గొర్రెలు తెచ్చుకొని జీవనం కొనసాగించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మానవతా దృక్పథంతో కలెక్టర్ గారు ఆలోచించి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వెంకటరాముడు. ఆర్థిక సాయం కూడా అందించాలి. నా పేరు వెంకటరాముడు, గొర్రెల కాపర మేకల సంఘం జిల్లా నాయకులు.